భయపడకుము మరియా, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతములేనిదై ఉండును. పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇక్కడ ఉండటానికి స్థలం లేదు. భయపడకుడి. ఇదిగో, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. అవును, నిజమే. యేసు జన్మించాడు. రండి, ఆయన్ను ఆరాధిద్దాం. ఇందులో ప్రేమ ఉన్నది. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన అందరి కోసం ఆయన తన కుమారుని పంపెను.